మమ్మల్ని బెదిరించి ప్రజా సమస్యలు మా గలం విప్పుతా అంటే మా గలాన్ని నొక్కుతామంటే చాలామందిని చూసాం. ఎవరు అట్టదానికి భయపడే వాళ్ళం కాదు. అంటే అంతకంటే మనం వద్దు, మీరు కూడా వద్దు. అది అయినా కూడా చెప్తున్నాను, అతనే కాదు ఎవరైనా కానీ అప్రజాస్వామ్య పద్ధతులు ఏం పని చేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం, వాళ్ళపైన పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినా కూడా ఏదో ఒక పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అడ్డుకునేకి మొత్తం ప్రయత్నం చేస్తూనే ఉంటా, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పి. నోరుంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడితే ఎవరేం లేదు. ఇది నేను మళ్ళీ మొదలు కూడా చెప్తాను, మా కుటుంబం రాజకీయం మేము ఉందామే, మేము ఉన్నాము, రాజకీయాల్లో ఉన్నాం కదా, మా కుటుంబం యొక్క అయితే మనంతా తెరిచిన పుస్తకమే, ఏం దాచిపెట్టుకోవాల్సిన పని లేదు. అధికార పార్టీకి సంబంధించిన ఒకడో ఇద్దరో ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకుంటే మా పార్టీలో ఉండి ఒకడో ఇద్దరో నా పక్కనే ఉండి కట్టప్పల మాదిరి ఉండే వాళ్ళ మాటలు ఏమి నువ్వు ఏదంటే అది మాట్లాడితే ఈ కట్టప్పలతో కలిసి మీరు ఇవన్నీ చేస్తుంటే ఎవరు అదరుకోం బెదరుకోం, తగిన బుద్ధి చెప్తాం. నోరుంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడితే ఎవరేం లేదు.